అందరికీ నమస్కారం. మైత్రి సభ్యులందరికీ వీడియోస్ చేయండి అని కామెంట్స్ పెడతారు. ఏమైనా ఉంటే కదన్నా చేయడానికి, అక్కడ ఏమైనా ఉంటే కదా చేయడానికి. ఏం న్యూసే రావడం లేదు. ఏం చేయాలా, ఏం చెప్పాలా? ఆయన ఏమో గమ్మున ఈ ఇయర్కి రిలీజ్ అయ్యి దగ్గర 6 నెలలు అవుతుంది. మీరు ఆడైనా చచ్చిపోండి నాకెందుకు అనే కాన్సెప్ట్తో ఉన్నాడు. ఇది ఎంతవరకు కరెక్టో, ఎంతవరకు రాంగో, ఎవరు ఏం చెప్పాలో నేనేనా చెప్పినానంటే కామెంట్లో నువ్వు ఆయనకు ఫేవర్గా చెప్తున్నావు. ఆయన ఏమైనా నా బంధువా, నా ఇంట్లో దాయాదా, లేకపోతే నా ఫ్రెండా, లేకపోతే నా కొలీగా, మన తెలుగు రాష్ట్రమా, నా జిల్లానా, నా పక్కనూరా? ఆలోచన చేయండి. మీకులాగే నేను కూడా ఐడియా చేసుకుని ఏదో కష్టాల్లో ఉన్నామో ₹1 సంపాదించుకుందామని పెట్టాను. అందులో జాయిన్ అయ్యాను. జాయిన్ అయినాక ఒక 6 నెలలు సంతృప్తిగా ఉన్నాను. తర్వాత తెలిసింది ఏం చేద్దాం, పరిస్థితులు మనకు సహకరించలేదు. ఆయన అసలు ఏం ఆలోచిస్తున్నాడో ఎవరికి అర్థం, అసలు డైరెక్టర్ కూడా అర్థం అలా. 6 నెలలు ఒక డైరెక్టర్ బయట ఉండి, ఒక సంస్థకి యజమాని ఉండి కూడా ఏమీ చేయలేకపోతున్నాడంటే ఎలా ఆలోచించాలో ఏమీ అర్థం కావట్లా. ఈరోజు నిన్న మన యొక్క ఆంధ్ర నుంచి కొంతమంది మరలా వెళ్ళారు. యాక్చువల్గా ఈ మంత్ 9-10 వెళ్ళారు. పాపం అక్కడ ఎండి సార్ యొక్క చెల్లెలు భర్త చనిపోయినారనేసి రిటర్న్ వచ్చేసినారు. మళ్ళీ వాళ్ళకి కాల్స్ వచ్చినాయనేసి ఈరోజు వెళ్ళారనమాట. నిన్న వెళ్ళారు. అక్కడ ఏం మాట్లాడినారో, ఏం మాట్లాడినారో లేదో అనే విషయం అయితే ఇంకా మనకు తెలియలేదు. అది వచ్చిన తర్వాతే తెలుస్తుంది అందరికీ. కావున ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో అర్థం కాదు. మార్చి నెల నుంచి స్టార్ట్ అవుతుంది. యాప్ వర్క్ అవుతుంది. అమౌంట్ కొద్దిగా వేస్తూ ఉంటారు. మళ్ళకొచ్చి బిజినెస్ ముందు తరం కన్నా ఇంకా ఫాస్ట్గా దూసుకుపోతుంది అనేసి మాటలు చెప్పారు. దూసుకుపోయేది పక్కన పెడితే ఆయన నోరు విప్పి మాట్లాడడంలా, మాట్లాడితే ముత్తేలేమో రాలిపోతాయి అనుకుంటున్నాడు ఏమో, నాకైతే అర్థం కదా. సారీ టు సే. ఎందుకంటే కడుపు మంటతో ఎన్ని మాట్లాడినా సరే, ఎన్నిసార్లు నేను వీడియోలో చెప్పినా సరే మీరు అది తప్పుగా తీసుకుంటున్నారు. వ్యూస్ కోసం చేస్తున్నావు అనేసి. వ్యూస్ కోసం చేయాలంటే రోజు చేయొచ్చు అన్న. ఏదో ఒక సోది చెప్పుకుంటే రోజు చేసుకుంటే మంచిగా ఉంటుంది. నేను వ్యూస్ కోసం చేయలేదు. నా యొక్క ఛానల్ చూడండి ఒకసారి. ఆ ఛానల్లో ఏముంటుందో చూడండి. అది చూసిన తర్వాత మాట్లాడిన కొంతమంది మరి దారుణంగా మెసేజ్ చేస్తారు. అలా చేస్తే ఏమొస్తుందో నాకైతే అర్థం కావట్లా. ఫలానది వస్తుందన్న మెసేజ్ చేయడం వల్ల మీకు ఏమొస్తుందో ఆలోచన చేయండి అన్న. ఇది వస్తూ ఉంది నాకు మెసేజ్. డిసప్పాయింట్ చేసే మెసేజ్ చేయకన్నా ఏమైనా ఉంటే మీకు చేతనైతే మంచిగా మెసేజ్ చేయండి. పోయేది ఎట్టా పోతుంది, పుట్టిన మనిషి ఎట్టా ప్రాణం పోతుంది, ఎప్పుడు పోతుందో తెలియదు. అలానేసి మనం చచ్చిపోతాం, నేను చచ్చిపోతా, మీరు ఇలాంటి మాటలు ఏమైనా మాట్లాడుతూ కూర్చుంటారా? ఆలోచన చేయండి అన్న. నెగిటివ్గా మెసేజ్లు వేసేవాళ్ళు కొద్దిగా ఆలోచన చేయండి. కావున ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. ఏం జరుగుతుందో ఎవరికేం తెలియదు. అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. అంతా వెయిట్ చేయండి. తెలిసిన వెంటనే వీడియో రూపం తెలియపరుస్తాను. కావున దయచేసి అందరూ ధైర్యంగా ఉండండి. ఏదైనా విషయం తెలిసిన వెంటనే మనోళ్ళు వెళ్ళుండారు కదా, వచ్చిన వెంటనే విషయం అనేది తెలుస్తుంది. తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాం. అంతవరకు భారత్ మాతాకి జై. ఓం నమః శివాయ.